హాయ్ అండి. నేను మీ హేమలతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చెప్పాను కదండీ! మేము ఇప్పుడు పండగ సమయంలోనైతే మా ఊర్లోని తీర్థాలనేవి అవుతూ ఉంటాయని. ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క రోజనేది తీర్థాలవుతాయని. ఇక్కడైతే దానప్తల గుడండి. ఇక్కడ దానప్తల గుడి దగ్గర తీర్థం అనేది అవుతుందనమాట. మొన్న వెళ్ళాం కదండీ తీర్థానికి. ఆ తీర్థం అనేది చాలా పెద్దదనమాట. చాలా బాగుందండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. మన చిన్నప్పుడు ఏంటంటే అయితే వస్తువులు చూడండి ఆడుకోవడానికి స్టవ్లు, కుక్కర్లు, బకెట్లు అవన్నీ ఉండేవి కదా. అలాంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అనమాట. అమ్ముతున్నారండి. చూసాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాటిని చూసి మీకు కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయా ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, తిరణాలు అని అంటేనే మనకి ముఖ్యంగా ఇలాగ శనగలు, ఖర్జూరము అన్నీ అమ్ముతారు. ఇక్కడైతే నేను ఇంకొకటి చూసానండి. మా చిన్నప్పుడైతే ఐరన్కి పంచదార, కొబ్బరి కలిపి ఒక పటికలా ఉండేదనమాట. అచ్చుల్లాగా అవి అమ్మేవారు. ఇప్పుడు అసలు రావట్లేదండి. అవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అదిగో ఇక్కడైతే అవి ఉన్నాయండి. చూసానన్నమాట. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చూసాను అవి నేను. ఇంకో ఇవేనండి. కానీ అప్పుడు ఇంకా చాలా బాగుండేవండి. ఇలాగైతే ఉండేవి కాదనమాట. ఇంకా చాలా బాగుండేవి. దానప్తలి గుడి అని అన్నాను కదండి, ఇదేనమాట దానప్తలి అమ్మవారి గుడి అనమాట, టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ప్రతి శనివారం పూట కూడా అరటిగెల అనేది ఇస్తారండి. ఎవరైనా మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత గెల అనేది సమర్పించుకుంటారు. ఈ పండగప్పుడు అయితే మొత్తం గుడి చుట్టూ కూడా అంతా లోపల అంతా కూడా గెలలు అయితే కడతారండి. ఇదిగో చూసారు కదా, ఇంకా చిన్న చిన్న కార్లు, బొమ్మలు, బ్యాట్లు, పిల్లలు ఆడుకునేవి అవిని. ఇంకా తర్వాత నా రియాక్షన్ అయితే చూడాలి. దీని పక్కన అయితే ఇంకో ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇందులో చూసారు కదా, అప్పుడైతే సింగిల్గా అమ్మేవారు కదండి మనకి. బకెట్ల టైపు, బిందెల టైపు అన్నీని. అవే నేనైతే ఇప్పుడు పక్కన ఎంతనే ఉన్నదనమాట. చూసాను, అదిగో చూడండి. నా రియాక్షన్ అయితే ఎంత బాగా, నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే చిన్నప్పుడు అంతా గుర్తొచ్చిందనమాట. సండే వస్తే చాలు అనమాట. నేను ప్రతి సండే కంపల్సరీగా ఆడుకునేదాన్ని అనమాట. తీర్థంలో ప్రతి సంవత్సరం తీర్థంలోనే కొనుక్కునేదాన్ని. అవి అలా దాచుకునేదాన్ని అనమాట. దాచుకొని ప్రతి సండే ఇంకా నేను కంపల్సరీగా ఆడుకునేదాన్ని వీటితోని. ఇల్లులాగా ఇటుక బెడ్లు పెట్టుకొని అందులో ఇవన్నీ పెట్టుకొని ఇల్లు ఆట ఆడుకునేదాన్ని అండి. మీరు అలా ఎంతమంది చేసేవారో నాకు కామెంట్ చేయండి. చాలా సేవ అది కూడా మనకి ఆల్రెడీ చూపించాను కదండి మీకు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దగ్గర మనకి సేవ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి చోట మా చోట సేవ అనేది జరుగుతుందండి. ఫ్లవర్ వైజర్లు, అవి బొమ్మలు, టాయ్స్ అన్నీ అనమాట. చాలా ఉన్నాయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు అలాగే ఈ తీర్థంలోనైతే బుర్రకథ అంటారు కదండి, బుర్రకథ కూడా చెప్తున్నారనమాట. అది నేను చిన్న క్లిప్ చూపిస్తాను అంతే. ఇంకా ఎక్కువైతే నేను వీడియో తీయలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.